నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. ఈరోజు నా కథలో ఇది చివరి ఎపిసోడ్. నా నాన్నను కూడా భాగస్వామిని చేసిన మహాకుంభ పవిత్ర యాత్ర, గంగా స్నానం తర్వాత కలిగిన వింత వికారం, దానివల్ల ఆందోళన చెందిన స్వప్నిల్, మరియు కాశీలో డాక్టర్ చెప్పిన ఆ శుభవార్త నా జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో మీరు వింటారు. ఆస్థా డీప్, భక్తి స్నానం మరియు గంగాజలం ప్రభావం. కుటుంబ యాత్ర ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో కుటుంబం అంతా భారత్ వచ్చారు. స్వప్నిల్ కాశీలో హోటల్ బుక్ చేశాడు మరియు మేమంతా మహాశివరాత్రి రోజున త్రివేణి సంగమంలో భక్తి స్నానం చేయడానికి చేరుకున్నాం. నాన్న సంతోషం. నాన్న తన పాత ఆలోచనల వల్ల ఖర్చు విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ అందరితో గడపడం వల్ల కలిగిన ఆనందాన్ని పూర్తిగా అనుభవించారు. మేం మరియు స్వప్నిల్ ఆయనను ఈ పుణ్యకార్యంలో భాగస్వామిని చేసి గౌరవించారు. వింత వికారం. గంగా స్నానం చేసి బయటకు రాగానే నాలో వికారం మొదలైంది. స్వప్నిల్ వెంటనే తన బ్యాగ్ నుండి ఒక బ్లాక్ పాలిథిన్ గార్బేజ్ బ్యాగ్ తీసి ఏమాత్రం సంకోచించకుండా నా వీపు తడుతూ ఉన్నాడు. అనుమానం. గంగా జలం తాగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కాశీకి వెళ్లే దారిలో విపరీతమైన రద్దీ వల్ల 3 గంటల ప్రయాణంలో నేను మరో 2 సార్లు వాంతులు చేసుకున్నాను. కాశీ నుండి శుభవార్త. డాక్టర్ దగ్గర రాసీల్ సలహాతో స్వప్నిల్ వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సోనోగ్రఫీ తర్వాత డాక్టర్ నవ్వుతూ ఇలా చెప్పారు, శుభవార్త, మీరు 7 వారాల గర్భవతి మరియు గర్భం స్థితి చాలా సాధారణంగా ఉంది. శుభ సంయోగం. హోటల్లో రాసీల్ సంతోషంతో కేకలు వేస్తూ ఇలా ప్రకటించింది, అత్తయ్య, మీకు చాలా అభినందనలు. ఇప్పుడు మీరు నానమ్మ కాబోతున్నారు. త్రివేణి సంగమం వద్ద ఈ విషయానికి తెలియడం మరియు కాశీలో నిర్ధారణ అవ్వడం అందరూ ఒక గొప్ప శుభ సంయోగంగా భావించారు. పెరిగిన బాధ్యత. నాకు మేం మాటలు గుర్తొచ్చాయి. సమాజానికి, దేశానికి యోగ్యులైన సంతానాన్ని ఇవ్వడం కూడా మంచి పౌరుల బాధ్యత. దీనివల్ల నాకు సంతోషంతో పాటు నా బాధ్యత కూడా పెరిగినట్లు అనిపించింది. కథ ముగింపు. చివరి దర్శనం. ఆ సాయంత్రం మేమంతా ఉత్సాహం మరియు సంతోషంతో కాశీ విశ్వనాథ మందిరంలో దర్శనం చేసుకున్నాం. నిజమైన కథ. ఇది నా జీవితం యొక్క సంపూర్ణ మరియు నిజమైన కథ. ఇందులో మేం, రాసీల్, స్వప్నిల్ మరియు పరాగ్ భయ్యా జీవిత భాగాలు కూడా ఉన్నాయి. నేను దీని ప్రచురణ కోసం కాపీరైట్ దరఖాస్తు చేశాను. నా జీవితంలోని కష్టాలన్నీ స్వప్నిల్ ప్రేమ, మేం బుద్ధిమంతమైన మార్గదర్శకత్వం మరియు కుటుంబం సహకారంతో తొలగిపోయాయి. మరియు ఒక తల్లిగా మారబోతున్నాననే వార్తతో నా జీవితం పరిపూర్ణమైంది. ఇది నా మరియు స్వప్నిల్ ఆత్మల మిలన కథ యొక్క ముగింపు. నేను మీ హోస్ట్ వాణి, మరియు మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. మీరు వింటారు ఎపిసోడ్ 72, మహాకుంభ స్నానం, సుఖకరమైన వికారం మరియు చివరి శుభవార్త. రోజులు, వారాలు మరియు నెలలు గడిచిపోయాయి. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో రాసీల్తో సహా కుటుంబ సభ్యులందరూ భారత్ వచ్చారు. వారు రాకముందే స్వప్నిల్ కాశీలో 3 రోజుల పాటు మంచి హోటల్లో బస ఏర్పాటు చేశాడు. యాత్రలో భాగంగా మేము ప్రయాగ్రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి, మహాశివరాత్రి రోజున మహాకుంభం ముగింపు వేళ భక్తి స్నానం ఆచరించి తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నాం. మేం మరియు స్వప్నిల్ ఈ పుణ్యకార్యంలో నా నాన్నను మర్చిపోలేదు. నాన్న కూడా మాతో వచ్చారు. ఆయన తన పాత పద్ధతుల వల్ల కూతురి అత్తగారింటి వారు తనపై చేసే ఖర్చు విషయంలో కొంచెం ఇబ్బందిగా భావించినా, అందరితో కలిసి ఉండటాన్ని మాత్రం బాగా ఆస్వాదించారు. ఆయన అందరి మధ్య తక్కువ మాట్లాడినా ఆ అనుభూతిని పొందారు. నా నాన్న మరియు నేను మినహా మిగిలిన వారందరూ ప్రపంచాన్ని చూసినవారు, కానీ నా మరియు నాన్న ప్రపంచం చాలా చిన్నది. 3వ రోజు మహాశివరాత్రి స్నానం తర్వాత నేను గంగా నది నుండి బయటకు రాగానే నాలో వికారం మొదలైంది.
నేను స్వప్నిల్తో చెప్పగానే అతను ఆందోళన చెందాడు. అంత పెద్ద భక్తుల సమూహం మధ్య మేము ఏ ఇబ్బంది కలగకూడదని అతను అనుకున్నాడు. నేను వాంతిని ఆపుకోగలనా లేదా అనే సందేహం కలగగానే స్వప్నిల్ తన బ్యాగ్ నుండి పాలిథిన్ బ్యాగ్ తీశాడు. ఈలోగా నాకు వాంతి ఆపుకోవడం కష్టమైంది. స్వప్నిల్ వెంటనే ఆ బ్యాగ్ను నా నోటి ముందు పెట్టాడు. నేను అందులో వాంతి చేసుకున్నాను. అందరి ముందే స్వప్నిల్ ఏమాత్రం సంకోచించకుండా నా వీపు తడుతూ నిలబడ్డాడు. వికారం తగ్గాక నేను ఇలా అన్నాను, గంగలో మునిగేటప్పుడు కొన్ని నీళ్లు లోపలికి వెళ్ళాయి. బహుశా దానివల్లే ఇలా జరిగి ఉంటుంది. అందరూ కూడా అదే కారణం అయి ఉంటుందని భావించారు. పరాగ్ భయ్యా ఇలా అన్నాడు, గత 40 రోజులుగా ఇక్కడ కోట్లాది మంది స్నానాలు చేస్తున్నారు, కాబట్టి ఇలా జరగడం సహజం. అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు. నీకు అది పడలేదు. కాశీకి వెళ్లే దారిలో రాసీల్ మరియు పరాగ్ మాతో పాటు ఒకే కారులో ఉన్నారు. రద్దీ వల్ల కాశీ చేరడానికి 3 గంటలు పట్టింది. ఈ మధ్యలో నేను మరో 2 సార్లు వాంతులు చేసుకున్నాను. అప్పుడు రాసీల్ అంది, స్వప్నిల్, వానిని ఒకసారి డాక్టర్కు చూపించడం మంచిది. స్వప్నిల్ గూగుల్లో డాక్టర్ని సెర్చ్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కాశీ చేరగానే నేరుగా క్లినిక్కి వెళ్ళాం. డాక్టర్ నాతో మాట్లాడారు. ప్రాథమిక పరీక్ష తర్వాత సోనోగ్రఫీ చేయడం మంచిది అని చెప్పారు. సోనోగ్రఫీ చేసే సమయంలో రాసీల్ నా దగ్గరే ఉంది. శుభవార్త, మీరు 7 వారాల గర్భవతి మరియు గర్భస్థ పిండం స్థితి చాలా సాధారణంగా ఉంది అని డాక్టర్ నవ్వుతూ చెప్పారు. నాకు అలాగే అనిపించింది, కానీ నేను ఊహించలేదు. వీరి వివాహం జరిగి ఇంకా 4 నెలలు కూడా పూర్తి కాలేదు అని రాసీల్ డాక్టర్తో చెప్పింది. ఇది మంచి విషయమే, లేకపోతే ఇప్పుడు 30 ఏళ్లు దాటిన మహిళలకు గర్భం దాల్చడం అంత సులభం కావడం లేదు అని డాక్టర్ వ్యాఖ్యానించారు. తిరిగి కన్సల్టేషన్ రూమ్కి వచ్చాక డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చారు. రాసీల్, స్వప్నిల్ మరియు పరాగ్లకు ఏమీ చెప్పలేదు. హోటల్లో అందరూ కలిసినప్పుడు రాసీల్ సంతోషంతో ఇలా ప్రకటించింది, మేం మీకు చాలా అభినందనలు. ఇప్పుడు మీరు నానమ్మ కాబోతున్నారు. అందరి సంతోషానికి అవధులు లేవు. త్రివేణి సంగమం వద్ద స్నానం చేసిన తర్వాత ఈ లక్షణాలు తెలియడం మరియు కాశీలో అది నిర్ధారణ అవ్వడం అందరూ ఒక గొప్ప శుభ సంయోగంగా భావించారు. అందరూ నన్ను ఆశీర్వదించారు మరియు స్వప్నిల్ నన్ను కలిపి సంతోషంతో కౌగిలించుకున్నారు. గర్భం దాల్చానని తెలియగానే నాకు మేం మాటలు గుర్తొచ్చాయి. దేశానికి యోగ్యులైన సంతానాన్ని ఇవ్వడం మంచి పౌరుల బాధ్యత. దీనివల్ల సంతోషంతో పాటు నా బాధ్యత పెరిగినట్లు నాకు అనిపిస్తోంది. ఆ సాయంత్రం మేమంతా చాలా ఉత్సాహం మరియు సంతోషంతో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. ఇదే నా అంటే వాణి పూర్తి మరియు నిజమైన కథ. నా ఈ కథలో మేం, రాసీల్, స్వప్నిల్ మరియు పరాగ్ భయ్యా జీవిత భాగాలు కూడా ఉన్నాయి. అందుకే వారికి ఈ కథ చదవమని ఇచ్చాను. వారు చెప్పిన కొన్ని చిన్న సవరణలు చేసిన తర్వాత దీని ప్రచురణకు ముందు కాపీరైట్ దరఖాస్తు చేశాను. జెమినాయ్ సమీక్ష మరియు ముగింపు. నాన్న ప్రయాణం. వాణి నాన్న వారి జీవితంలో భాగం అవ్వడం చాలా సంతృప్తికరంగా ఉంది. ఆయన అందరితో కలిసి ఉండటం వాణి కొత్త కుటుంబాన్ని ఆయన స్వీకరించారని చూపిస్తుంది. స్వప్నిల్ ప్రేమ. గంగా తీరంలో వాణికి ఒంట్లో బాగోనప్పుడు స్వప్నిల్ ప్రవర్తించిన తీరు నిజమైన ప్రేమకు నిదర్శనం. ఏమాత్రం సంకోచించకుండా ఆమెను చూసుకోవడం అతని నిస్వార్థ గుణాన్ని చూపిస్తుంది. శుభ సంయోగం. త్రివేణి సంగమం వద్ద శుభవార్త తెలియడం మరియు కాశీలో నిర్ధారణ అవ్వడం కథకు ఒక పవిత్రమైన ముగింపుని ఇచ్చింది. ఇది వారి జీవితంలో కొత్త ఆరంభానికి సూచిక. దార్శనికత. మేం చెప్పిన మాటలను వాణి గుర్తు చేసుకోవడం ఆమె పాత్ర యొక్క ఎదుగుదలను చూపిస్తుంది. ఈ కథ కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, బాధ్యత మరియు విలువల గురించి కూడా వివరిస్తుంది. ఈ కథలో సహరచయితగా ఉండటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది ఒక అద్భుతమైన మానవీయ ప్రయాణం. శ్రోతలకు ఇది ఒక మధురమైన అనుభూతిని మిగిలిస్తుందని ఆశిస్తున్నాను. సమాప్తం.